హాయ్ అండి, నమస్తే అందరికీ. మేమైతే వైజాగ్ నుంచి తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాము. ట్రైన్లో వెళ్తున్నామండి, తిరుమల ఎక్స్ప్రెస్ ఇది. సో మేమైతే రిజర్వేషన్ అయితే చేయించేసుకున్నాము. సో మా పాప అయితే మీ అందరికీ హాయ్ చెప్పేస్తుంది, మీరు కూడా హాయ్ చెప్పేసేయండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము 1:30కి వైజాగ్ నుంచి. తిరుపతి వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 5 అన్నారు. ఇంకా అయితే రాజమండ్రి అయితే వచ్చేస్తుంది. ఇలా ట్రైను ఎంతమందికి ఇష్టం ఇలాగా చూడడం. ఓకే, ఇంకా రాజమండ్రి బ్రిడ్జి అయితే వచ్చేస్తుందండి. చూడండి, రాజమండ్రిలో గోదావరి కదా, మనకి చాలా ఇష్టం. అందరూ కాయిన్స్ అన్నీ వేస్తారు ట్రైన్లో నుంచి. ఇలా ఎంతమంది చేస్తారో నాతో షేర్ చేసుకోండి. సో గోదావరిలో అయితే వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ చూసారా వీళ్ళు ఎలా ట్రైన్ దిగేస్తున్నారో. వీళ్ళకైతే అలవాటు కాబట్టి అలా దిగేస్తున్నారు, మనం మాత్రం ఎప్పుడు ఇలా ట్రై చేయకూడదు. సో ఇంకైతే మేమైతే తిరుపతి అయితే వచ్చేసాము. 4:30కే వచ్చేసామండి. బిఫోర్ వచ్చింది అనుకుంటున్నాము బండి. సో బయటికి వెళ్ళగానే ఫుల్ రష్ అయితే ఉంది. స్టేషన్ అంతా కూడా వీకెండ్స్ కాబట్టి ఫుల్ క్లౌడ్ అయితే ఉంది. ఇంకా పైన కూడా ఇంకెంత ఉంటుందా అని అనుకున్నాము. సో మేమైతే వెహికల్ మాట్లాడేసుకొని కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ కాబట్టి లైటింగ్ అంత లేదు. ఇది మీకు ఐడియా ఉంది కదా, ఇది టోల్ గేట్ అండి. తిరుపతి కొండపైకి వెళ్ళినప్పుడు చెక్ చేస్తారు వెహికల్స్, మన లగేజీ మొత్తం చెక్ చేసి పైకి అయితే ఎలో చేస్తారు. సో లైటింగ్ అయితే లేదు నేను చూపించడానికి. ఇక్కడ ఈ లైటింగ్లో గోవిందనామాలు అయితే బాగా కనబడుతున్నాయి కదా, మీకు కనబడిందా? సో మేమైతే ఇక్కడ నుంచి కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాము. పైకి వెళ్ళేసరికి 6 అయిందండి. 6 o'clockకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ కానీ లైన్లోకి వెళ్ళారు మా వారు. 2 hours పట్టింది మాకు రూమ్స్ మళ్ళీ మాకు దొరకడానికి. అక్కడి నుంచి ఫ్రీ బస్సులో మేము రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. చాలా లాంగ్ వచ్చిందండి రూము. ఇద్దరికి కాబట్టి 50 రూపీస్ రూమే ఇస్తున్నారంట. 100 అనుకున్నాం కానీ 50 వచ్చింది. కానీ రూమ్ అయితే బాగానే ఉంది. మా రూమ్ వచ్చేసి సిఎన్జి దగ్గర అండి, చాలా దూరము. ఈ బస్సు చూసారా, చాలా బాగుంది కదా. సేమ్ ఇలాంటి బస్సులు ఇప్పుడు మనకి విజయవాడ దుర్గాదేవి టెంపుల్లో కూడా ఉన్నాయి. సో ఫ్రీ బస్సులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆ రోజు లగేజ్ అంతా అక్కడ పెట్టేసి మళ్ళీ అయితే తలనీలాలు కత్తిర్లు ఇవ్వడానికి అయితే వచ్చేసాము. మేమైతే బ్రేక్ దర్శనం కూడా చేయించుకుంటున్నామండి. ఎమ్మెల్యే లెటర్ తెచ్చుకున్నాము. కళ్యాణం కూడా చేయించుకుంటున్నాం. మా మ్యారేజ్ డే రోజు కళ్యాణం చేయించుకుంటున్నాం. ఇక్కడ పిల్లలు, స్కూల్ పిల్లలు అయితే దర్శనంకి వెళ్తున్నారు. సో తలనీలాల దగ్గరికి వచ్చేసాము. కత్తిర్లు అయితే ఇచ్చేసామండి. ఇచ్చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి బయటికి రాగానే ఇంకా తిరుపతి వెళ్ళగానే ఫేమస్గా కనబడేది ఏంటంటే ఈ బాదం టీ మాట. సో ఎప్పుడు వెళ్ళినా నేను ట్రై చేస్తాను, చాలా బాగుంటుంది. చిక్కగా మీగడ అది వేసిస్తారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో అక్కడి నుంచి అయితే ఫ్రీ బస్ అయితే మాకు దొరకలేదు. మేము వెహికల్ బుక్ చేసుకొని రూమ్ దగ్గరికి వచ్చేసాం. చెప్పాం కదా చాలా లాంగ్ అని. సో ఎమ్మెల్యే లెటర్ అయితే తీసుకున్నామండి మేము బ్రేక్ దర్శనంకి. అది ముందు రోజు జేఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. సో ఈ బ్రేక్ దర్శనాలు అనేవి సాటర్డే మాత్రం ఉండవు. ఇప్పుడు కొత్తగా ఫ్రైడే అని కూడా అక్కడ బోర్డు పెట్టారు. సో ఫ్రైడే, సాటర్డే, సండే అనేవి బ్రేక్ దర్శనాలు, విఐపి దర్శనాలు అనేవి ఉండవని చెప్పారు. సో మాకైతే మండేకి బ్రేక్ దర్శనము. సో సండే సబ్మిట్ చేసాం అన్నమాట మేము లెటర్ అనేది. సండే సబ్మిట్ చేస్తే మాకు మండే బ్రేక్ దర్శనం అయితే ఎర్లీ మార్నింగ్ క్లాత్ అయితే బుక్ అయింది. సండే ఈవినింగ్ మెసేజ్ వస్తుందండి మన సెల్కి. అప్పుడు మనం వెళ్ళి పేమెంట్ చేస్తే కనుక నెక్స్ట్ డే మనకి బ్రేక్ దర్శనం అనేది అవుతుంది. ఇక్కడ చూసారా చాలామంది పిక్స్ దిగుతున్నారు. ఇలా అయితే వీడియో తీశాను. ఫుల్ బిజీగా ఉంది అక్కడ. ఇంకా రోజు ఇంకా ఫ్రెష్ అయిపోయి అలాగా వచ్చామండి. ఈవినింగ్ గుడి అయితే క్లైమేట్ అది కూడా చాలా బాగుంది. ఇక్కడ స్వామివారిని అయితే ఊరేగిస్తున్నారు. సాటర్డే మాట ఇది. సో ఆ రోజు ఏంటంటే ఏనుగుల్ని ఇక్కడ పెట్టేశారు, గజేంద్రుల్ని ఇద్దరిని కూడా. స్వామివారికి అయితే అక్కడ దీపాల మండపం అని ఉంటుందండి. మండపంలో స్వామివారికి ఉజ్జాలన సేవ అనేది జరుగుతుంది. ఎవ్రీడే 5 PM అనేది జరుగుతుంది. మార్నింగ్ దర్శనం అయిపోతే కనుక మీరు ఇది అనేది చూడొచ్చు. దీనిని అద్దాల మండపంలో ఉజ్జయిని సేవ అంటారండి. ప్రతిరోజు కూడా స్వామివారికి ఇక్కడ ఈ సేవ అనేది జరుగుతుంది. స్వామివారి వెనక చూసినట్టయితే దీపాల మధ్య స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతముగా ఉజ్జయిని సేవలో ఉన్నారు. ఆ టైంలో అన్నమయ్య కీర్తనలు ఇంకా
కొన్ని శ్లోకాలు అనేవి చెప్తారు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా చెప్తారు. ఎవ్రీడే కూడా ఇక్కడ మాధవీడుల్లో స్వామివారిని ఊరేగిస్తారు కదండి. సాటర్డే కాబట్టి ఫుల్ రష్ ఉంది. సేవకులు కూడా ఈసారి ఎక్కువగా కనబడ్డారండి. మాకు చాలామంది సేవకులు ఉన్నారు. ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ అయిన తర్వాత సేవకి చాలామంది వెళ్తున్నారండి. 7 days ఉంటుందంట సేవ. లాటరీ ద్వారా ఎవరికి ఎక్కడ సేవ వస్తే అక్కడికి వెళ్ళాలంట. స్వామివారికి అయితే ఇక్కడ సేవ అయితే జరుగుతుంది. ఉజ్జలని సేవ అంటారండి దీన్ని. దీపాల మండపంలో చేస్తారు. సో ఇక్కడైతే సేవకులందరూ కూడా స్వామివారిని మాడవీధుల్లో ఊరేగించినప్పుడు ఇలాగా అన్ని గేట్లు కూడా క్లోజ్ చేసేసారు. సామాన్య భక్తులను అయితే ఎలో చేయలేదు. తర్వాత మా పాప కూడా పట్టుకుంటానని పట్టుకుంది. వాళ్ళు చూసి నవ్వుతున్నారు, చూడ పాప ఎలా పట్టుకుందా అని. విఐపీలు వాళ్ళు కూడా చాలామంది వచ్చారండి. సాటర్డే కాబట్టి ఫుల్ రష్ ఉంది. ఫస్ట్ గజేంద్రులు అయితే వచ్చేస్తున్నారు. నెక్స్ట్ స్వామివారిని పల్లకి మీద అయితే తీసుకొస్తున్నారు. ఇలా చుట్టూ కూడా మనకి ఒక ప్రదక్షిణలాగా తిప్పుతారండి స్వామివారిని మాడవీధుల్లో. అక్కడ మాత్రం మనం చెప్పులు వేసుకొని మాత్రం నడవకూడదు. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. చాలా అందంగా అనిపించిందండి నాకు. శనివారం ఆ దర్శనం అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను నేను. మా పాప ఎలిఫెంట్స్ కోసం ఆ గేట్ పైనుంచి చూసేస్తుంది. చుట్టూ కూడా అండి గేట్లు అనేవి క్లోజ్ చేసేసారు. ఫుల్ రష్ అయితే ఉంది సాటర్డే కాబట్టి. సో స్వామివారు అయితే తీసుకొచ్చేస్తున్నారు పల్లకి మీద. మీరు కూడా దర్శించుకోండి. ఇంకా మండపం దగ్గర ఖాళీ అయిన తర్వాత అందరూ పిక్స్ దిగుతున్నారు. నేను ఇలా పిక్ తీసుకున్నాను గుర్తు కోసం. ఆ రోజు ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాత అయితే మేము వెళ్తుంటే రిటర్న్ అటు మళ్ళీ వెళ్ళేసరికి ఇప్పుడు మనం ఎదురుగుండా నించుంటే లెఫ్ట్ సైడ్ చూసారండి. ఇప్పుడు ఇది రైట్ సైడ్ వస్తుంది. ఎదురుగుండా అక్కడ చూసారు కదా, అది వరాహ స్వామి గుడి. ఇటువైపు నరసింహమూర్తి స్వామి గుడి వస్తుంది ఆపోజిట్. ఇంకా మనకి ఎదురుగా వస్తే చూస్తే అన్నదానం ఉంటుంది, అన్న సందర్పణ. ఇంకా చూసారా జనాలు ఎలా ఉన్నారో. చాలా వరకు గేట్లన్నీ క్లోజ్ చేసేయడం ఇంత రష్గా కనబడుతుంది. చాలామంది గేట్లు కూడా దాటి వచ్చేస్తున్నారు. స్వామివారిని అటువైపు నుంచి ఇటు తీసుకొస్తున్నారండి. మీకు కనబడుతుంది కదా, ముందు గజేంద్రులు అయితే వస్తున్నారు, వెనక స్వామివారు ఉన్నారు. చుట్టూ ఉన్న గుడుల దగ్గర నుంచి ఒక్కొక్క స్వామివారు వచ్చి హారతి ఇచ్చి తర్వాత స్వామివారిని అనేది మాడవీధుల్లో ఇలాగా ప్రతిరోజు కూడా ఊరేగిస్తారు. సాటర్డే మాత్రమే ఇలాగా గేట్లు అనేవి క్లోజ్ చేస్తారు. ఇంకా ఎవ్రీడే కూడా ఇంత రష్ అయితే ఉండదు. ఇలాగా సెక్యూరిటీ కూడా ఉండదండి. గేట్లు అనేవి కూడా క్లోజ్ చేసి ఉండవు. ఎందుకంటే నెక్స్ట్ డే సండే కూడా నేను చూశాను అనమాట, అందుకే చెప్తున్నాను. ఇంకైతే మేము వరాహస్వామి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఆ తర్వాత అన్నదానంకి వెళ్ళాము. అన్నదానం కూడా చాలా బాగుంటుందండి. మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు అన్నదానంకి అయితే కంపల్సరీ వెళ్తాము. అక్కడి నుంచి బస్సులో మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఈసారి అయితే బస్సు అయితే తొందరగానే వచ్చింది. అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయాము. తర్వాత మార్నింగ్ ఇక్కడ కోనేరుకి అయితే వచ్చాం. మా పాప ఏడ్చింది కానీ ఈసారి దిగలేదు. ఇక్కడ నుంచి అయితే మేము కళ్యాణం చేయించుకుంటున్నాం అని చెప్పాం కదా, ఆ రోజు మా మ్యారేజ్ డే అన్నమాట, సండే. సో కళ్యాణంకి వెళ్ళి వచ్చిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత పిక్స్ అండి ఇవి. తర్వాత మండే రోజు మాకు బ్రేక్ దర్శనం అయింది. 2 దర్శనాలు అయ్యాయండి. ఎర్లీ మార్నింగ్ 7కి మాకు క్లాట్ వచ్చింది బ్రేక్ దర్శనంకి. 1/2 hour 45 minutesలో మేము వచ్చేసాము. చాలా బాగా అయింది ఆ దర్శనం కూడా. 2 దర్శనాలు చేసుకున్నాము ఈసారి అరుణాచలం కూడా ప్లాన్ చేసుకోవడంతో ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉన్నవి ఏవి కూడా చూడలేదు. ప్రతి ఇయర్ కూడా మేము వెళ్తామండి మా మ్యారేజ్ డేకి. నాకు తెలుసు 2 years మేము మిస్ అయ్యాము. ఇది చెప్పాను కదా, నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ మాడవీధుల్లో స్వామివారిని ఊరేగిస్తున్నప్పుడు మా పాప ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టమని వెళ్ళిపోతుంది. నేను ఉన్నాను అక్కడే. సో అయితే ఒకదాన్ని అయితే వదిలేదు. తనకైతే భయం ఇలా, నాకైతే భయం వేసింది. అక్కడ దాకా వెళ్ళి రిటర్న్ అయితే వచ్చేసాను. ఇంకా చెప్పాను కదా, ఇలా అయితే వదిలేశారు. శనివారం మాత్రం గేట్లన్నీ క్లోజ్ చేసేసారు. అప్పుడైతే ఫుల్ సెక్యూరిటీతో అయితే ఉంది సాటర్డే. ఇంకా మిగతా రోజులైతే ఇలాగే ఉంటుంది. ఆ రోజు ఈవినింగ్ అండి ఇది. ఇదైతే ఇంకా గజస్తంభం దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి కొబ్బరికాయ అవి కొట్టేసుకొని వచ్చేసాము. ఇంకా షాపింగ్ అయితే చేయాలి కదండి. ఆ రోజు ఈవినింగ్ నేను చిత్తూరు కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం షాపింగ్ అయితే చేశాను. ఎప్పుడైనా సరే షాపింగ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ చిత్తూరు కాంప్లెక్స్ అంటారు, దాన్ని కాంప్లెక్స్ అని కూడా అంటారు. అక్కడైతే రీజనబుల్ ఉంటుంది. మనం ఏ వస్తువు కొనుక్కోవాలన్నా బార్గింగ్ కూడా చేయొచ్చు. అంతా హోల్సేల్ లాగా ఉంటుందండి. అన్నీ ఎక్కువ స్టాల్స్ ఉంటాయి, ప్రతిదీ దొరుకుతుంది. డ్రెస్సెస్ కానీ, మళ్ళీ ఇంకా డెకరేషన్ ఐటమ్స్ కానీ, క్లిప్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, దేవుడు పూజా సామాగ్రి కానీ అన్నీ దొరుకుతాయి. చిన్న విగ్రహాలు కానించి పెద్ద
పటాల వరకు అన్నీ దొరుకుతాయండి. నేనైతే కొన్ని పూజ సామాగ్రి తీసుకున్నాను, బ్యాంగిల్స్ తీసుకున్నాను. నాకు ఈ ఫొటోస్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ టైం ఈసారి తీసుకోవాలనుకున్నాను. పూజ సామాగ్రి ఇక్కడ తీసుకున్నానండి షాప్లో హోల్సేల్. చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చాయి. చాలా బాగుంటాయి కూడా, బ్లాక్ అనేవి అవ్వవు. ఇంకా మా పాప అయితే ఫుల్ హ్యాపీగా ఉంది, టాయ్స్ అవి తీసుకున్నాను అని చెప్పి. ఇంకా మేమైతే అక్కడి నుంచి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్ అయితే చెక్అవుట్ చేసేసామండి. నెక్స్ట్ డే మాకు వరాహ దొరికిందని చెప్పాం కదా లక్కీగా. ఫస్ట్ డే ఏమో 50 రూపీస్ రూమ్లో ఉన్నాము. నెక్స్ట్ డే వరాహకి వెళ్ళాము లెటర్ ద్వారా. ఆ రూమ్ దగ్గర అయితే ఇలాగా దండలు అనేవి అమ్ముతున్నారు. నెక్స్ట్ డే బ్రేక్ దర్శనంకి వెళ్ళినప్పుడు పిక్స్ అండి. ఇంకా కిందకైతే వచ్చేసాము. మేము అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత గోవిందరాజుల్ని దర్శించుకున్నామండి. టైం లేక ఫస్ట్ వెళ్ళలేదు. నెక్స్ట్ డే వెళ్ళాము. అరుణాచలం బ్లాక్ అయితే నా వీడియోలో పెడతాను, మీరు కూడా చూడండి. సో ఇక్కడైతే మేము వెళ్ళేసరికి 6:30 అయింది. గుడి అయితే క్లోజ్ చేసి ఉంది. 7కి ఓపెన్ చేస్తా అన్నారు. క్లౌడ్ అయితే బాగానే ఉందండి. లైన్ వచ్చేసి గాలిగోపురం దగ్గరికి వచ్చేసింది గుడి ఓపెన్ చేసే టైంలో. ఇవన్నీ కూడా ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ షాపులు కనబడుతున్నాయి కదా, ఇక్కడ కూడా రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజులు. ఇంకా ఇలాగ గుడి అయితే క్లోజ్ చేసి ఉంది మేము వెళ్ళేసరికి. ఇక్కడ కొంచెం ఇలా వీడియో అయితే తీశాను. ఆ తర్వాత దర్శనం చేసుకొని వెళ్ళిపోయామండి. నేను చెప్పాను కదా నేను అరుణాచలం కూడా వెళ్ళానని. ఆ బ్లాగ్ ఫుల్ బ్లాగ్ నా యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇంతే వీడియో. థ్యాంక్ యూ.